తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఎస్ఎల్బీసీ పనుల ప్రారంభం, కాళేశ్వరం పునరుద్ధరణపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం సహా సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక కేబినెట్ భేటీకి హాజరు కాలేదు మంత్రి కొండా సురేఖ. కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చాలా కీలకమైన అంశాలపై చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కీలకమైనటువంటి అంశాలు దాదాపు 20కి పైననే ముఖ్యమైనటువంటి అంశాల ఎజెండాగా కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ కేబినెట్ సమావేశానికి నిన్నటి నుంచి వివాదాస్పదంగా మారినటువంటి కొండా సురేఖ గైహాజరయ్యారు. క్యాబినెట్కు దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో ఆమె సమావేశం అయ్యారు. ఆమెతో పాటు ఆమె కూతురు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్తో పాటు గతంలో జరిగినటువంటి అంశాలన్నిటి మీద కూడా వివరణ ఇస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక డిప్యూటీ సీఎం కొండా సురేఖతో భేటీ తర్వాత క్యాబినెట్కు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ క్యాబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలలో ఇరిగేషన్కు సంబంధించినటువంటి అంశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయన్నట్లుగా సమాచారం అంతా ఉంది. అదేవిధంగా ఎండోమెంట్కు సంబంధించినటువంటి అంశము, అట్లాగే ఫారెస్ట్కు సంబంధించినటువంటి అంశం కూడా ఈ కేబినెట్ సమావేశంలో 2 ఎజెండాలో చేర్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఫారెస్ట్కు సంబంధించినటువంటి రీసెర్చ్ కాలేజ్ అండ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని యూనివర్సిటీకి కన్వర్ట్ చేసేకి సంబంధించినటువంటి అంశం మీద గత ప్రభుత్వంలో ప్రతిపాదనలకు సంబంధించినటువంటి విషయం మీద ఇప్పుడు క్యాబినెట్లో చేర్చారు. ఆ క్యాబినెట్కు సంబంధించినటువంటి ఎజెండాలో చేర్చేటువంటి విషయం మీద నిన్న మధ్యాహ్నం వరకు కూడా మంత్రి కొండా సురేఖ ఎండోమెంట్కి సంబంధించినటువంటి తన శాఖ పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అట్లాగే ఎండోమెంట్ అధికారులతో మాట్లాడారు. ఫైల్స్ అన్నీ కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. కానీ ఉన్న పలంగా అర్ధరాత్రి పూట ఈ ఐడ్రామా మొదలవ్వడంతో కేబినెట్ సమావేశానికి ప్రస్తుతం దూరంగానే ఉన్నారు. మీనాక్షి నటరాజన్తో భేటీ తర్వాత కేబినెట్ భేటీకి ఆమె హాజరవుతారా లేదా అన్నది కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మరికొద్ది సేపట్లోనే కేబినెట్ సమావేశానికి మీనాక్షి మంత్రి కొండా సురేఖ హాజరవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్తో భేటీ ముగిసినట్లుగా సమాచారం ఎంత ఉంది. ఇప్పుడే ప్రారంభమైనటువంటి కేబినెట్ సమావేశం, అందులో తనకు సంబంధించినటువంటి సబ్జెక్టులు ఉన్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి హాజరవుతున్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ప్రత్యేకంగా మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి సమావేశంలో సయోధ్యకు సంబంధించినటువంటి విషయం మీద ఇక్కడ ఈ సర్దుబాటు జరుగుతుందని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశం తర్వాత ఈ భేటీ కొనసాగుతుందన్నటువంటి సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక ఇరిగేషన్కు సంబంధించినటువంటి సబ్జెక్టులతో పాటు గ్రేటర్ హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి మెట్రో అంశం మీద కూడా కేబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఫ్లైఓవర్లకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా కేబినెట్ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా 20 నుంచి 30 అంశాలు, దాదాపు మరొక 2 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని చెప్పినప్పటికీ మధ్యలో దాదాపు నెల రోజులకు పైచిలుకుగానే గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ కేబినెట్లో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో గవర్నర్ దగ్గర ఒకవైపు బిల్లులు పెండింగ్ ఉండడము, ఈరోజు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ను కొట్టివేసినటువంటి విషయం మీద ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి విషయం మీద కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా కీలకమైనటువంటి అంశంగానే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా కీలకంగా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయం మీద ఇప్పటికే ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. పత్తి కొనుగోలుకు సంబంధించినటువంటి విషయం మీద కూడా ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నింటి మీద కూడా కీలకంగా చర్చించి ప్రకటనలు చేసేటువంటి అవకాశాలు, ఆమోదం తెలిపేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శేఖర్.